కుంభమేళాలో కలకలం రేగింది. గుర్తు తెలియని వ్యక్తులు మొదటి ఘాట్ దగ్గర ఓ సూట్ కేసును వదిలి వెళ్లారు. దాన్ని గుర్తించిన భక్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సూట్ కేసులో బాంబులు ఉండొచ్చని వదంతులు వ్యాపించడంతో భక్తులు తీవ్ర ఆందోళన చెందారు. అలర్ట్ అయిన పోలీసులు 1/2 కిలోమీటర్ మేర జనాన్ని ఖాళీ చేయించారు. రంగంలోకి దిగిన బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టింది. అలహాబాద్ లో ప్రారంభమైన మహాకుంభమేళాకు దేశ విదేశాల నుంచి భారీ ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు చేసేందుకు భక్తులు పోటీ పడుతున్నారు. భారీగా తరలివచ్చిన జనంతో త్రివేణి సంగమం పరిసరాలు కిక్కిరిసిపోయాయి. లక్షలాది మంది భక్తులు అర్ధరాత్రి నుంచే ప్రయాగ దగ్గర గంగమ్మకు పూజలు చేసి పుణ్యస్నానాలు చేస్తున్నారు. గడ్డ కట్టుకుపోయే చలిని సైతం లెక్క చేయకుండా చన్నీటిలో మునకేస్తున్నారు. మహాకుంభమేళాలో ఇవాళ అత్యంత పవిత్రమైన రోజు. మకర సంక్రాంతి రోజు కూడా కావడంతో ఇవాళ చేసే స్నానాన్ని సాహి స్నాన్ గా వ్యవహరిస్తారు. సూర్యుడు దక్షిణయానం నుంచి ఉత్తరాయణంలోకి ప్రవేశించే ఇవాళ మహాకుంభమేళాలో స్నానం చేస్తే జన్మజన్మల పాపాలు పోతాయని భక్తుల విశ్వాసం. దీంతో దేశ విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు అలహాబాద్ తరలివచ్చారు. ఈ ఒక్కరోజే దాదాపు 1.5 కోటి మంది భక్తులు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేస్తారని అంచనా. మహాకుంభమేళా కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. వివిధ ధార్మిక సంస్థలకు చెందిన సాధు సంతతులతో పాటు దాదాపు 15 లక్షల మంది ఇప్పటికే గంగానది ఒడ్డున ఏర్పాటు చేసిన వివిధ శిబిరాల్లో నివసిస్తున్నారు. వీరుగాక రోజు లక్షల మంది దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివస్తున్నారు. తీవ్రవాదుల నుంచి కూడా ముప్పు ఉందని నిఘా వర్గాలు హెచ్చరించడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. పుణ్యస్నానాలు జరిగే త్రివేణి సంగమ ప్రాంతంతో పాటు సాధు సంతులు భక్తులు ఉండే ప్రాంతాల్లో ఎక్కడికక్కడ నిఘా కెమెరాలు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. 55 రోజుల పాటు జరిగే మహాకుంభమేళా మహాశివరాత్రితో ముగుస్తుంది. 144 సంవత్సరాల తర్వాత వచ్చిన ఈ మహాకుంభమేళా ముగిసే నాటికి త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేసేందుకు దాదాపు 15 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా. ఫిబ్రవరి 10న జరిగే మహాస్నాన కార్యక్రమానికి దాదాపు 2.5 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా. ప్రపంచంలో మరే ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఇంతమంది భక్తులు పాల్గొనరు. మహాకుంభమేళాలో బాంబు కలకలానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, బాంబ్ స్క్వాడ్ సిబ్బంది ఏం చెప్తున్నారు? దాదాపు గంట సేపు అనుమానాస్పద సూట్ కేసు కుంభమేళాలో హడావుడి చేసిందని చెప్పొచ్చు. ఎవరు గుర్తు తెలియని వ్యక్తులు వదిలిన సూట్ కేసు వల్ల ఇక్కడికి వచ్చిన స్నానానికి వచ్చిన భక్తులందరూ కూడా నానా ఇబ్బంది పడ్డారు. 1/2 కిలోమీటర్ మేర పరుగులు చేసి పోలీసులందరూ కూడా వాళ్ళందరూ కూడా ఖాళీ చేసి దూరంగా పంపించేశారు. మొత్తం మీద బాంబ్ స్క్వాడ్ పిలిపించారు. బాంబ్ స్క్వాడ్ సిబ్బంది వచ్చి దాదాపు గంట సేపు సూట్ కేసును పరీక్షించింది. వాళ్ళు కూడా మొదట సూట్ కేసు ఓపెన్ చేయడానికి చాలాసేపు ప్రయత్నించారు. చివరికి ఓపెన్ చేసిన తర్వాత అందులోనే దుస్తులు ఉన్నట్టు ప్రమాదమే లేనట్టు తెలిసింది. అయితే ఇందులో మరొక ఇంట్రెస్టింగ్ విషయం కూడా ఉంది. ఏమంటే దొంగల భయం ఎక్కువగా ఉంది కుంభమేళా. అందులో భాగంగానే ఒక వ్యక్తి ఇక్కడ స్నానం చేస్తూ సూట్ కేసు ఒడ్డు మీద పెట్టి గంగలో దిగిన తర్వాత సూట్ కేసును మాయం చేసిన దొంగ అందులో నగలను డబ్బును కాజేసి ఆ సూట్ కేసును మాత్రం అక్కడనే ఉన్న బెకనీ స్వీట్స్ పక్కనే ఉన్న ఒక ఓమ్ని వాహనం పక్కన పెట్టాడు. ఆ ఓమ్ని వాహనం పక్కన ఉంచి వెళ్లి పారిపోవడంతో ఈ హడావుడి అంతా బాగుంది. అక్కడికి వచ్చిన స్నానానికి వచ్చిన భక్తులైతే ఈ సూట్ కేసు హడావుడితో పోలీసులు చేసిన హడావుడితో పరుగులు తీశారు. ప్రాణభయంతో ఎక్కడ తేలిపోతుందని పోలీసులు కూడా మొదట నిజంగా ఇదేదో టెర్రరిస్టుల పని అని భావించారు. అందుకనే చాలాసేపు హడావుడి చేసి మొత్తం భక్తులందరూ కూడా మెసేజ్ చేశారు. చివరికి అదంతా ఏమీ లేదు, ఫేక్ బాంబు, అది ఏమీ లేదని తెలిసిన తర్వాత ప్రయాణికులు పోలీసులందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. రైట్ అశోక్, థ్యాంక్ యూ.